ఒక అమ్మాయి డిగ్రీ చేసింది, పీజీ చేసింది. 26, 27 సంవత్సరాలు. మాట వరుసకన్నాం. మా దోస్తు బిడ్డయితే మాట వరుసకన్నాం. అమ్మ ఇక పెళ్లి చేసుకోవా అనంటే, నేను సెట్ కావాలే అంకుల్, సెట్ అయినాక చేసుకుంటా అని అన్నది. వాళ్ళ నాన్న అడిగిన, సెట్ అంటే ఏంటిదే నాకు అర్థం కాలేదు. సెట్ ఏంటంటే ఏంటిది సెట్ కాకట? సెట్ కాకట అంటే ఏంటి? అంటే దానికి ఏదైనా ఉద్యోగం దొరకన్నట, లేకపోతే ఆహ్, ఏదన్నా పని మీదకెక్కితేనే తనకు తాను బతికేతట్టు అయితేనే పెళ్లి చేసుకుంటదట అని అన్నాడు. మరి ఉద్యోగం దొరకకపోతే చేసుకోదా? చేసుకుంటదట గాని తర్వాత. తర్వాత అంటే ఎప్పుడు 40 ఏళ్ళకా? 30 ఏళ్ళకా? 50 ఏళ్ళకా? ఎన్ని సంవత్సరాలు చేసుకుంటది? అది కాదయ్యా! ఆడిది సెట్ కావాలనుకుంటే మంచి భర్తను చూసుకోవాలి. నాకు మంచోళ్ళని చూడు అంకుల్ నేను చేసుకుంటా అంటే దానికి అర్థం ఉంటది. కానీ నేను సెట్ కావాలి కాదు. మేము సెట్ కావాలంటే పెళ్లైనంక కూడా పిల్లలు ఏం సంగతి, ఏం చదువుతారు? మరి గా స్కూల్‌లో ఏమంటే మేమే సెట్ కాలేదు. అందుకే గవర్నమెంట్ స్కూల్ పంపిస్తానంటే దానికి అర్థం ఉంటది. కానీ నేను సెట్ కావాలంటే నేను అన్నది ఎవ్వరు కూడా పైకి రారు. మేము అను. లేపోతే నన్ను ఇప్పుడే చదివిచ్చారు కదా! కొద్ది రోజులు పని చేసి మా మావలను కొద్దిగా సెట్ చేత్తా. ఆళ్ళ దగ్గర ఏం లేదు కదా! రూ. 10 సంపాదించి ఆళ్ళకి ఇచ్చినాక చేసుకుంటా అంటే దాంట్లో కొద్దిగా అర్థం ఉంటది. నేను సెట్ కావాలని నేను ఉద్యోగం చేత్తావు. చేసినాక నీకు నీ సూటబుల్ ఉద్యోగమోడు కావాలి. వాడు దొరకడు. 40 ఏళ్ళొత్తాయి. 40 ఏళ్ళొచ్చినాక నువ్వు చేసుకుంటానన్నా గానీ వాడు గొర్రెగాటోడు కూడా ఎవ్వరు చేసుకోరసలు. ఆటో డ్రైవర్, గిటో డ్రైవర్ ఎవరు చేసుకోరు. చదువుకున్నోళ్ళు కూడా చేసుకోరు. ఎందుకంటే నువ్వు గొర్రెల కాడికి పట్టుకపో అన్నం పట్టుకపోతావా? పట్టుకపోవు. ఆళ్ళ సూటబులోళ్ళు ఆళ్ళు నువ్వు ఆ పనికి కూడా పని చేయవు. కాబట్టి ఆడిది సెట్ కావాలంటే మంచి భర్త కుదిర్చి ఎనుకులాడుకోవాలి. మీ నాన్నకు చెప్పు, మీ అమ్మకు చెప్పు, నిన్నెవరైతే అడిగారో అంకుల్స్‌కు చెప్పు. మంచి వాళ్ళుంటే చూడండి చేస్తాం అని చెప్పు. దానికి అర్థం ఉంటది. దేవుడు కూడా సహకరిస్తాడు. నిన్ను దీవించి నీకు మంచి భర్తను అయ్యేటట్టు చూసి పెళ్లి జరిపించే బాధ్యత భగవంతుని మీద వదిలిపెట్టు. మరి నేను చదువుకున్నది ఎందుకని కూడా నువ్వు క్వశ్చన్ అయ్యొచ్చు. నువ్వు చదువుకున్నది నీ జనరల్ నాలెడ్జ్ గురించి నీ పిల్లలకు చదువు చెప్పడానికి. అవసరమైతే నువ్వు కూడా ఓ దగ్గరికి పోయేదన్నా. నీ భర్త పోయినట్టు నీ పిల్లలు కొద్దిగా ఎదిగారు అనుకో, నువ్వు పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టినాక కొద్ది రోజులైనాక మళ్ళా ఇద్దరు పని చేసుకోని నీకు అంత ఉత్సాహం ఉంటే. అట్లాగాని నేను సెట్ కావాలి అది కరెక్ట్ కాదు. మంచి సెట్ అయిన భర్త, ఉద్యోగం ఉన్నోడు నువ్వు ఒక గోల్ పెట్టుకో. ఆ గోల్ ప్రకారంగా దొరికితే చేసుకుంటా అని చెప్పు. అటువంటి వాళ్ళనే చూపుతారు. కాబట్టి అట్లా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామని ఆలోచించి సెలవు